ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం వినాలని మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఉండగా పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, 1 Kings chapter 19. 1 Kings chapter 19, we will be reading from verse 1 onwards. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చటి ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనము అని ప్రార్థన చేసెను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ వాక్యం చుట్టూ చేరి వచ్చి ఉండగా మీ ప్రజలు వారి హృదయ పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి, వారి అవసరాలు ఎరిగినవాడు మీరే. మీ ప్రజలను దర్శించమని, మీరే మీ వాక్కును పంపి బాగు చేయమని, మీ సన్నిధిని మీరు గణపరుచుకోమని, మీ వాగ్దానం చొప్పున నిలబడిన మీ దాసుని కూడా మీరే వాడుకోమని, మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ కార్యాన్ని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగం చాలా పరిచయమైన వాక్య భాగం. అనేక సార్లు మనం వ్యక్తిగత కుటుంబ సంఘ కార్యక్రమాల్లో ధ్యానించిన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో, ఈ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి. మెట్టుకు మనం 3 భాగాలుగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని గురించి నేను ఏం నేర్చుకోవచ్చు. నేటి దినాల్లో మన సంఘాల్లో ఆరాధనకు చేరి వచ్చినప్పుడు దైవ ప్రత్యక్షత కొరతగా కనిపిస్తూ ఉన్నది. మనిషికి దేవుని గురించి చాలా విషయాలు తెలియాలి. మనిషికి దైవ ప్రత్యక్షత కావాలి. ఆ దైవ ప్రత్యక్షత మాత్రమే మన హృదయాలకు తృప్తినిస్తుంది. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే, దేవుని గూర్చిన ప్రత్యక్షత లేకపోతే సంఘమైన, సమూహమైన, పరిచర్య ఏదైనా కూడా అది కూలిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి అలవాటు. మనం ఎప్పుడు వాక్యం చదివినా దేవుని గురించి నేనేమి నేర్చుకోవచ్చు. ఈ వాక్య భాగంలో అనేక విషయాలు దేవుని గురించి ఉన్నాయి. మెట్టుకు మనం ఒక 4 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరు? 5వ వచనం ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఇక్కడ దేవుడు ఎవరు? ఈ వచనంలో దేవుని గురించి ఏం రాయబడి ఉంది? ఏలి ఎక్కడున్నాడు?
బదరీ వృక్షం. వృక్షం ఎక్కడుంది? 3వ వచనంలో రాయబడి ఉంది, యూదా సంబంధమైన బెయేర్షెబా. 4వ వచనంలో రాయబడి ఉంది, ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి. ఇట్స్ ఏ విల్డర్నెస్. ఇది ప్రజలు నివసించే ప్రాంతం కాదు. అరణ్యం అంటే మనలాగా చెట్లు ఉంటాయి అనుకోవద్దు. యూదా అరణ్యంలో చెట్లు ఉండవు, రాళ్ళు రప్పలు. కఠినమైన అరణ్యం, చాలా ఎక్స్ట్రీమ్ వెదర్. ఆ వేడికి మనం తట్టుకోలేము. అటువంటి అరణ్యంలో మనుషులు ఉండుట అసంభవం. కానీ ఒక మనిషి ఉన్నాడు అక్కడ, ఏలియా. ఆ మనిషి అక్కడ ఉన్నాడని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరికి తెలియదు. ఏలియా తను తాను మరుగుపరుచుకోవాలని ప్రయాణం సాగించాడు. నేను ఎవరికి కనిపించకూడదు, నన్ను ఎవరు చూడకూడదు, నేను ఎవరిని చూడను. ఒంటరి ప్రయాణం చేసి, చాలా దూరం ప్రయాణం చేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎవ్వరు లేరు, పడుకున్నాడు అక్కడ. ఈ చెట్లు కూడా చాలా పెద్దగా ఉండవు. అరణ్యంలో అక్కడక్కడ ఒక చెట్లు ఉంటాయి, సెలయర్లు మాదిరిగా, ఓయాసిస్ మాదిరిగా. వెతుక్కుని అక్కడ కూర్చున్నాడు. సో దేవుడు ఏలియా ఎక్కడున్నాడో కనుక్కున్నాడు. సో ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు వెతికాడు ఏలియాని. సో దేవుని గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సర్చింగ్ గాడ్. ఈ సర్చింగ్, దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఏలియా పారిపోతూ ఉన్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. దేవుని అన్వేషణ, దేవుడు అన్వేషించేవాడు, దేవుడు వెతికేవాడు. ఎవరిని వెతుకుతున్నాడు? తన దాసుని, తన కుమారుని. తప్పిపోయాడు, నిరాశపడ్డాడు, పారిపోతున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు వెతుకుతున్నాడు. మీరు బైబిల్ ధ్యానం చేయండి, దేవుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని వెతికాడు. మొదటి మనిషి ఆదాం తప్పు చేసినప్పుడు ఆదాం వెతికాడా? దేవుడు వెతికాడా? దేవుడే వెతికాడు. ఆదాం పారిపోయాడు, ఆదాం దాక్కున్నాడు. ఆదామా నీవెక్కడున్నావు? వెతుకుతో ఆయన దిగి వచ్చాడు. తప్పిపోయిన ప్రతి మనిషిని ఆయన వెతికాడు. మోషే తప్పిపోయాడు. స్వలాభం, స్వజ్ఞానం, దాని మీద ఆధారపడి నేను ఏదో చేసేస్తానని వెళ్ళి ఏమి చేయలేక, తన చేతిలో సింహాసనం ఉన్న, రాజ్యం ఉన్న, అధికారం ఉన్న, జ్ఞానం ఉన్న, డబ్బు ఉన్న, ఏమి చేయలేక పారిపోయి అరణ్యంలో ఉంటే దేవుడు దర్శించాడు. మోషే మోషే. సమూయేలుని పిలిచాడు, పేతురుని పిలిచాడు, జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య దిగిరా, నేను నీతో ఈరోజు ఉండాలి. సో ఈజ్ ఎ సర్చింగ్ గాడ్. ఆయన మనల్ని వెతుకుతాడు. రెండవదిగా 5వ వచనంలో చూడండి, అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అరణ్యంలో భోజనం రాదు, అరణ్యంలో నీళ్లు రావు. కానీ దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఏమని చెప్పొచ్చు దీన్ని? దేవుడు ఏం చేశాడు? ఏలియాకు సర్వింగ్ గాడ్. వడ్డించాడు. ఒక దేవదూతను పంపి ఆహారాన్ని వడ్డించాడు. దేవదూతను పంపి నీళ్ళు ఇప్పించాడు. సేవిస్తున్నాడు. ఇంతకాలం ఏలియా దేవుణ్ణి సేవించాడు, అలిసిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏలియాని సేవిస్తున్నాడు. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను, సేవించడానికి వచ్చాను. అనేకులకు విమోచన ప్రయోజనంగా నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చాడు. గాడ్ ఈజ్ సర్వింగ్ గాడ్. దేవుడు ఆయన మనల్ని సేవిస్తాడు. అలసిపోయినప్పుడు ఆయన సేవిస్తాడు, తప్పిపోయినప్పుడు సేవిస్తాడు, బాధపడుతున్నప్పుడు సేవిస్తాడు. పాట పాడిన తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు మనల్ని. ప్రజలు మర్చిపోవచ్చు, ఇంతకాలం మనం మేలు చేసిన వారు మనల్ని మర్చిపోవచ్చు. ఇప్పుడు ఒంటరిగా ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, కష్టాలు ఉండొచ్చు, భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియకపోవచ్చు, పిల్లల గురించిన చింత ఉండొచ్చు, వివాహాన్ని గురించిన చింత ఉండొచ్చు, స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు, డిప్రెస్డ్ అవుతూ ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయనే మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని సేవిస్తాడు. కొన్నిసార్లు సేవకుల ద్వారా, కొన్నిసార్లు ప్రజల ద్వారా, కొన్నిసార్లు దేవదూతల ద్వారా, కొన్నిసార్లు వాగ్దానాల ద్వారా, కొన్నిసార్లు తన వాక్యము ద్వారా, కొన్నిసార్లు ఆలోచనల ద్వారా ఆయన మనల్ని సేవిస్తాడు.
ఈజ్ ఎ సర్చింగ్ గాడ్, వెతికాడు ఫస్ట్, కనుగొన్నాడు. రెండవది ఈజ్ సర్వింగ్ గాడ్, ఆయనే సేవించాడు ఏలియాను. సో మూడవదిగా మనం ఒక మాట చదువుదాం, 9వ వచనం, 1 Kings chapter 19 verse 9. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమ. ఎవరు దేవుడు ఇక్కడ? స్పీకింగ్ గాడ్. ఆయన మాట్లాడుతున్నాడు. సర్చింగ్ గాడ్, సర్వింగ్ గాడ్, స్పీకింగ్ గాడ్. తన స్వరాన్ని ఏలియాకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన వాక్కు, ఆయన స్వరం మనల్ని రిపేర్ చేస్తుంది, మనల్ని బూస్ట్ చేస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఎలా మాట్లాడాడు ఆయన? 12వ వచనం, ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టాను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం వినబడాను. ఇస్ అ సాఫ్ట్ వాయిస్, స్టిల్ వాయిస్. మిక్కిలి నిమ్మళంగా. ఆల్రెడీ విరిగిపోయి ఉన్నాడు ఏలియా, ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాడు. మళ్ళా గట్టిగా మాట్లాడాడు అనుకో ఇంకా కురింగిపోతాడు. అందుకే ఈసారి నిమ్మళ స్వరం. దేవుడు మన పరిస్థితికి తగినట్లు మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన గద్దిస్తాడు. ఆయన స్వరం దేవదారు వృక్షాలను విరిచేదని ఉంది కీర్తనలో. అంత గంభీరంగా ఉంటుంది. కొన్నిసార్లు విరిచేస్తుంది, నల్లగొడుతుంది, ఇట్ విల్ బ్రేక్ అస్. కానీ కొన్నిసార్లు ఆయన స్వరం మిక్కిలి నిమ్మళంగా ఉంటుంది. ఇట్ విల్ సూత్ అస్, ఇట్ విల్ రివైవ్ అస్, ఇట్ విల్ గివ్ అస్ లైఫ్ అండ్ గైడెన్స్ అండ్ కంఫర్ట్. పరిస్థితికి తగినట్లు మాట్లాడే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. సో ఆఖరిగా ఇంకొక మాట మనం చూద్దాం. ఇదే అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరు దేవుడు ఇక్కడ? ఆయన గుణలక్షణం ఏంటి? ఏలియాను పంపుతున్నాడు. ఏలియా, నీకు ఒక పని ఉంది, నీకు ఒక పరిచర్య ఉంది, నీకు కొంత సేవ ఉంది, నువ్వు వెళ్ళు. ఈజ్ సెండింగ్ గాడ్, సర్చింగ్ గాడ్, సర్వింగ్ గాడ్, స్పీకింగ్ గాడ్, సెండింగ్ గాడ్. ఆయన పంపే దేవుడు. పరిచర్యకు పంపుతున్నాడు, సేవకు పంపుతున్నాడు. సిద్ధపరిచాడు అనేక మందిని ఆల్రెడీ. ఏలియా, నువ్వు వెళ్ళు, నీకు కొంత సేవ ఉంది. ఎన్నైనా ధ్యానించవచ్చు దేవుని గురించి. ఆయన పాపులను వెతికాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించిన దానిని వెతుకుతున్నాడు. ఆయన అనేక మందిని సేవించాడు. సమరయ స్త్రీని సేవించాడు, కుష్ఠరోగిని సేవించాడు, చనిపోయిన విధవరాలను సేవించాడు, నికోదేమును ఆయన సేవించాడు. వారందరినీ తన వాక్యము ద్వారా, స్వార్థ ద్వారా, జ్ఞానము ద్వారా, స్వస్థత ద్వారా, ఆదరణ ద్వారా వారిని సేవించి కట్టి వారి జీవితాలు బాగు చేశాడు. ఆయన నేడు మనతో మాట్లాడుతున్నాడు. సిలువలో ఆయన స్వరం మనకు రక్షణ ఇచ్చింది. ఆయన మాట, ఆయన వాక్కు, సిలువలో ప్రత్యక్షమైన ఆయన వాక్కు రక్షణ. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. భూమి మీద ఆయన మాట్లాడిన మాటలు, సిలువలో ఆయన మాట్లాడిన మాటలు, పునరుత్థానమైన తర్వాత మరియా నేనే, అష్యూరెన్స్, హోప్, నిరీక్షణ పుట్టించి ఆయన వాక్కు. ఈరోజు ఆయన మనల్ని పంపుతున్నాడు. మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని వెతికాను, నేను మిమ్మల్ని సేవించాను, నేను మిమ్మల్ని రక్షించాను, నేను మీతో మాట్లాడాను, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, మీకు కొంత పని ఉంది. ఈజ్ అవర్ గాడ్. మరి మనిషి ఎవరు? చాలా వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏలియా చాలా నిరాశమైపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, కృంగిపోయాడు. కారణం ఏంటి? ఎందుకు ఏలియా అంతలా ఏమని ప్రార్థించాడు? మరణాపేక్ష గలవాడై 4వ వచనంలో, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొని, ఐ వాంట్ టు డై. ఇక్కడ కూర్చున్న చాలామంది
ఈ ఆలోచన చేశారు, ఈ ప్రార్థన కూడా చేశారు. ఇంకా చాలు, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా చావే శరణ్యం, ప్రభువా ఇక నన్ను తీసుకో. కారణం ఏంటి? మొదటి కారణం, ఏలియా ఒక సేవకుడు. సో సేవకుడిగా నాకు ఏలియా మనసు తెలుసు. ఏలియాకు ఫలితాలు కనిపించడం లేదు. సేవ చేస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మనుషులు మారారా? మారలేదు. ఇంతకుముందు అధ్యాయాలు మీరు చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 1 Kings చాప్టర్ 17 మొదటి వచనం ఒకసారి చదువుదాం. ఫస్ట్ వర్స్. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు? 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు, 3 సంవత్సరాలు ఆ దేశంలో వర్షం లేదు, 3 సంవత్సరాలు ఆ దేశంలో మంచు లేదు, 3 సంవత్సరాలు ఆ దేశంలో పంట లేదు, వ్యవసాయం లేదు, ఆహారం లేదు. మనుషులు మారారా? మారలేదు. కొన్నిసార్లు మనం స్వార్థ ప్రకటిస్తాం, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు వీళ్ళందరినీ శిక్షిస్తే మారతారేమో. ఇంత కఠినంగా ఉన్నాడు ఈ అబ్బాయి, ఇంత కఠినంగా ఉంది ఈ అమ్మాయి, ఇంత కఠినంగా ఉన్నారు ఈ ప్రజలు, ఈ ఏరియా వారు, దేవుడు కానీ వారి మీద కొంత శిక్షను పంపిస్తాయి. యోహాను, యాకోబు అన్నట్లు, ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని కాల్చేలా ఆజ్ఞాపించవు. అది మైండ్ సెట్ అనమాట, మన మైండ్ సెట్. కొన్నిసార్లు దేవుడు శిక్ష తీసుకురావచ్చు కదా, ఇన్ని పాపాలు జరుగుతున్నాయి, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి, వాళ్ళే బాగుపడుతున్నారు, బాగున్న మనమేమో చెడిపోతున్నాం. ఇంత అన్యాయం చేస్తున్నాడు ఈ అధికారి, ఇంత అన్యాయం చేస్తున్నాడు ఈ లాయర్, ఈ డాక్టర్, ఇంత డబ్బుతో వ్యాపారం చేస్తున్నాడు ఈ సేవకుడు, ప్రజలను మబ్బ పెడుతున్నారు, వీరి మీదకి దేవుడు ఒక అనారోగ్యాన్ని తీసుకురావాలి, అప్పుడు మారుతారేమో. మారు. 3 సంవత్సరాలు దేవుడు కఠినంగా కరువు పంపినా మారలేదు, కరువుకు మారలేదు. తర్వాత 18వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చదువుదాం. 38వ వచనం, వర్స్ 38. అతడు ఈలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. దేవుని అగ్ని దిగి వచ్చింది. ఎప్పుడైనా చూసారా మీరు దేవుని అగ్ని దిగి రావడం? మన సువార్తకు మేము వెళ్ళినప్పుడు చాలామంది అడ్డగించారు. సో వాళ్ళు చెప్పే మాట ఒకటే, మా దేవుళ్ళు గొప్పవాళ్ళు, మా గ్రంథం గొప్పది, మీరెంత, మీరు ఎప్పటి నుంచి వచ్చారు? సో అప్పుడు మా మనసులో ఏమొస్తుందంటే, సరే పరీక్షకు పెడదాం, ఏలేలాగా పరీక్ష పెడదాం. మీరు మీ దేవుణ్ణి ప్రార్థించండి, మేము మా దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏ దేవుడు ఆశ్చర్యకారం చేస్తే అదే దేవుడు గొప్ప. లోకం ఇదే మెజర్మెంట్ ఫాలో అవుతుంది. వాళ్ళకు సత్యం వద్దు, వాళ్ళకు జీవం వద్దు, వాళ్ళకి ఏం కావాలంటే సూచకలు, ఆశ్చర్య కార్యాలు ఇవే కావాలి. గ్రీకులు అవే వెతుకుతున్నారు, రోమీలు అదే వెతికారు, నేటి సమాజం కూడా అదే వెతుకుతూ ఉంది. సో కొన్నిసార్లు అనిపిస్తుంది, మీ దేవుడు ఎంత శక్తి గలవాడు, చూపించమను, ఆశ్చర్యకార్యం చేయమను, అద్భుతాలు జరిగించమను, స్వస్థపరచమను, నేను తీసుకొస్తాను చనిపోయిన లేపమను. మీలోనే ఇన్ని రోగాలు ఉన్నాయి, మీలోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీ కుటుంబంలోనే ఇంత వేదన ఉంది, దుఃఖం ఉంది, బాగు చేయమను. సరే దేవుడు చేశాడనుకో, మారుతారా? మారు. అందరి కళ్ళ ఎదుటగా దేవుని అగ్ని దిగివచ్చి రాళ్లను కూడా కాల్చి బూడిద చేసిందంట. అంటే రాళ్లను కూడా కాల్చి బూడిద చేసే అగ్ని ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. అన్ని నీళ్లు వేస్తే ఆ నీళ్ళన్నిటిని ఆరిపోజేసిన అగ్ని ఎంత శక్తివంతమై ఉండాలి. ఆ చూసినప్పుడు వాళ్ళంతా కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆ పర్వతం అంతా రిసౌండ్ వచ్చేలా అరిచారు. ఎవరు? జనాలే. ఏదే అడగలేదు మీరు అరవండి అని, వాళ్ళు ప్రజలే, వాళ్ళే అరిచారు. మరి మారారా? తర్వాత అరిచిన తర్వాత మారలేదు. మరలా విగ్రహ ఆరాధన వైపే వెళ్ళారు, జస్ట్ కొద్ది రోజుల తర్వాత అంతే.
ఆశ్చర్య కార్యాలు మనకు ఒక థ్రిల్లింగ్ ఇస్తాయి, కానీ మార్పుని తీసుకురావు. ఎంతమంది స్వస్థత పొంది దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది దేవుని మేలు పొందుకొని నేడు సొసైటీలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? కరువు వచ్చింది, ప్రజలు మారలేదు. అగ్ని దిగి వచ్చింది, ఆశ్చర్యకార్యం జరిగింది, ప్రజలు మారలేదు. తర్వాత ఏలియా ఇంకొక పని చేశాడు. 40వ వచనం, 1 Kings చాప్టర్ 18 వర్స్ 40, 18వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని కొనియక బయలు ప్రవక్తలను పట్టుకొనిడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను. ఏలియా సొంత చేతులతో కత్తి పట్టుకుని చంపేశాడు అందరిని. మనం ఈ పని చేయలేము. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు క్రైస్తవుల్లో. బెదిరిద్దాం, ఎదిరిద్దాం, పోరాడదాం, కొడదాం, తిడదాం. మారుతారేమో. మారుతారా? మారలేదు. కత్తి చేత వధించాడు, మరలా ఇంకొంతమంది పుట్టుకొచ్చారు. ఏలియా ఆలోచన ఏంటంటే ఇంకా ఈ రూటుతో సహా లేపేద్దాం మనం. అసలు ఈ గవర్నమెంట్ ఉండకూడదు, ఈ శాఖ ఉండకూడదు, ఈ మతోన్మాదులు ఉండకూడదు, ఈ ఉగ్రవాదులు ఉండకూడదు, అందరిని లేపేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది సొసైటీ. భారతం భూమి పుట్టినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనిషి మారలేదు. ఏలియాకు చాలా నిరాశ వచ్చేసింది. ప్రభువా, నువ్వు కరువు పంపావు, నువ్వు అగ్ని పంపావు, నువ్వు కత్తి పంపావు, అయినా కూడా ఈ ప్రజలు మారడం లేదు. ఇక నేను సేవ చేసేం లాభం? నేను సంఘంలో బోధించేం లాభం? నా జీవితం మారడం లేదు, వాళ్ళ జీవితం మారడం లేదు. సో ఇంత మట్టుకు చాలు. నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను తీసుకో. సో మనిషి నిరాశపడేవాడు, పరిస్థితిని చూసి నిరాశపడేవాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నిన్ను నిరాశపరిచిందేంటి? నిన్ను కృంగుదలకు గురి చేసిందేంటి? నీ ఆత్మీయ జీవితమా? ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితిని నేను జయించలేకపోతున్నాను, ప్రభువా ఇంకా చాలు. ఈ సేవలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఇంకా చాలు. నా సంఘం బాగుపడడం లేదు, ఇంకా చాలు. నేను ఎంత చేసినా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇంకా చాలు. ఇది మానవ స్వభావం. సాతాను కృంగదీస్తాడు. అయితే వీటి మధ్య ఇటువంటి గొప్ప దేవుడు ఒకవైపు, ఇటువంటి బలహీనమైన మానవుడు ఒకవైపు. అయితే దేవుడు ఇటువంటి బలహీనమైన మానవుణ్ణి మరలా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, 7వ వచనం చదువుదాం, వర్స్ 7. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. మనం ఈ సంవత్సరాన్ని ముగింపుకు వచ్చాం. ముందున్న ప్రయాణం ఎట్లో మనకు తెలియదు, మన భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ దేవుడు ఒకటి మాత్రం హింట్ ఇస్తున్నాడు, ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. నువ్వు చాలా వీక్ అయి ఉండొచ్చు, నువ్వు చాలా నిరాశలో ఉండొచ్చు, నువ్వు అన్నీ కోల్పోయి ఉండొచ్చు, నీకు ఇంకా చావే శరణ్యమని నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ నీకోసం గొప్ప ప్రయాణం నేను సిద్ధం చేసి పెట్టాను. నీ సంవత్సరాలు తరుగుతుండగా, నీ ఆయుష్ తరుగుతుండగా, నీకు దిశానిర్దేశం అన్నీ మూసుకొని పోయి ఉండగా, నీ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉండగా, దేవుడు ఏమంటున్నా అంటే నీకోసం నేను ఒక గొప్ప ప్రయాణాన్ని సిద్ధం చేశాను. ఆ వాగ్దానం పట్టుకుని మనం ప్రయాణం చేద్దాం. No one's life is waste in this world. Every life has some purpose. ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు ఒక గమ్యాన్ని, దిశను, సేవను నిర్దేశించాడు. కృంగిపోవద్దు, పరిస్థితులు చూసి విసిగిపోవద్దు, ఇక అయిపోయింది అనుకోవద్దు. నీకు ఒక ప్రారంభం ఉంది, నీకు ఒక ముగింపు ఉంది, నీకు ఒక గమ్యం ఉంది, నీకు ఒక సేవ ఉంది, నీకు ఒక ప్రయాణం ఉంది, నీకు ఒక పోరాటం ఉంది. లేచి సిద్ధపడు. సో దేవుడు ఎలా ఈ వ్యక్తిని సిద్ధపరిచాడు? మనం 3-4 విషయాలు చెప్పుకుని ప్రార్థన చేద్దాం. సో మొట్టమొదటిగా 5వ వచనం చదువుదాం, వర్స్ 5. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. పడుకున్నాడు, నిద్రపోయాడు, ప్రశాంతంగా నిద్రపోయాడు, చాలాసేపు నిద్రపోయాడు, చాలా అలిసిపోయాడు. ఎందుకంటే ఒక దినమంతా నడిచాడు.
ఆ ఎండ వేడింగ్లో ఒక దినమంతా నడిచాడు, బాగా అలసిపోయాడు, పడుకున్నాడు. సేవ చేయవలసిన వాడు పడుకున్నాడు, ప్రసంగించవలసిన వాడు దాక్కున్నాడు, ఎదుర్కొనవలసిన వాడు తప్పించుకుంటున్నాడు, సొసైటీలో ఉండవలసిన వాడు ఒంటరిగా ఉంటున్నాడు. దేవుడు అలో చేశాడు, ఓకే పడుకో, రెస్ట్ తీసుకో. సో మొట్టమొదటిగా ఏలియా విషయంలో దేవుడు ఏం చేశాడంటే విశ్రాంతి ఇచ్చాడు. ఒకవైపు రాణి తరుణంతో ఉంది, నేను చంపేస్తాను. నిద్ర వస్తుందా మనకు? దొంగతనం చేసి ఒక దొంగ పరిగెత్తిపోతున్నాడు, పోలీసులు వెంటబడుతున్నాడు, పడుకుంటాడా ప్రశాంతంగా? కష్టం. నీకు డెడ్ లైన్ ఉంది, గవర్నమెంట్ వెతుకుతా ఉంది, రాజరికం నిన్ను వెతుకుతా ఉంది, మరణ శాసనం రాసేశారు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేశారు, దొరికితే చంపేస్తారు. నిద్ర వస్తుందా? ఆ రాజ్యం అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, రాజుకి ఎంత పని వెతకడం? కానీ పడుకున్నాడు. దేవుడు విశ్రాంతినిచ్చాడు ఏలియాకు, దేవుడు నిద్రనిచ్చాడు. దేవుడు కొన్నిసార్లు నిన్ను అలా వదిలేస్తాడు, అంతే. ఓకే, రిలాక్స్. మన యజమాని ఆయన కఠినమైన దాసుడు కాదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి మీ మీద ఎత్తుకొనిడి. 2 భారాలు ఉన్నాయి అక్కడ. నీ భారం, ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు. ఎవరు మోపారు భారం? నీవే మోసుకున్నావు. కుటుంబం మోపింది, పరిస్థితులు మోపాయి, భారం మోసుకున్నావు, అలిసిపోయావు. దేవుడు అంటున్నాడు, నా కాడి తీసుకో. 2 భారాలు మొయ్యలేవు, నువ్వు ఒకటి దించేసాయి. నీ భారం నువ్వు పక్కన పెట్టేసాయి, నీ ఆలోచన పక్కన పెట్టేసాయి, నీ నిరాశ పక్కన పెట్టేసాయి, నీ వ్యసనాలు పక్కన పెట్టేసాయి. నా కాడి నువ్వు తీసుకో. ఆ కాడి అనేది ఎప్పుడు కూడా 2 ఎద్దులు మోస్తాయి, ఒకే ఎద్దు ఎప్పుడు కాడి మోయదు. కాడికి 2 ఎద్దులు ఉంటాయి, అటువైపు ఇటువైపు. దేవుడు అంటున్నాడు, ఒకవైపు నేనున్నాను, నేను మోస్తాను, మిగతా వైపు తేలికగా ఉంది కదా, అది నువ్వు మోయి. నీ భారం నా మీద పెట్టు, నేను మోస్తాను, నా కాడి నువ్వు మోయి. ఆయన విశ్రాంతి ఇచ్చి ఏలియాను సిద్ధపరిచాడు. తర్వాత భోంచేశాడు, మళ్ళా పడుకున్నాడు. 6వ వచనం, అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడను గనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళా పడుకున్నాడు. కళ్ళు లేచి చూశాడు, ఫుడ్ రెడీ ఉంది. అరే, అరణ్యంలో ఫుడ్ ఎలా వచ్చింది? ఆలోచన చేయలేదు. నీళ్ళు ఎలా వచ్చాయి? ఆలోచన చేయలేదు. నన్ను తట్టి లేపిన ఈ మనిషి ఎవరు? అడగలేదు. దేవుణ్ణి స్తుతించలేదు, ఆరాధన చేయలేదు. అలిసిపోయాడు, తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. దేవుడు ఏమని తిట్టాడా? అదే యోనాని అన్నారు కదా, ఓడిలో పడుకుంటే, సోమరి ఎందాక నిద్రిస్తావు, లేవు, నీ దేవుడిని ప్రార్థన, అట్లా అన్నాడా దేవుడు ఇక్కడ? మళ్ళా పడుకున్నా దేవుడు కోపించలేదు. సరే పడుకొని, ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పడు. మత్తయి సువార్తలో, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆల్రెడీ ఇట్స్ బ్రోకెన్. మళ్ళా లేచి నీకు ఆజ్ఞలు, నువ్వు పరిగెత్తు, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి. మనం అంటాం అట్లా. మనిషిని చూడం, మనిషి హృదయంలో ఎంత బాధ ఉందో చూడం, ఏ పరిస్థితిలో ఉన్నారో చూడం. ఎంతసేపు మన పని, మన పరిచర్య, మనం చెప్పింది వినాలి, ఇదే ఉంటుంది మనది. అందుకే సంఘానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది రాకుండా ఆగిపోతారు తర్వాత. మనం భారం మోపి 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 ఆల్రెడీ వాళ్ళు విరిగిపోయి ఉంటారు, ఆల్రెడీ వారి కుటుంబ పరిస్థితులు బాగాలేవు. ఎందుకు రావడం లేదు, ఎందుకు చేయడం లేదు? తిరుగుబాటు చేసే వాళ్ళని క్రమశిక్షణ చేయాలి, గద్దించాలి. కానీ కాపరి లక్షణం హృదయాన్ని కూడా చూడాలి, శరీరాన్ని కాదు, హృదయాన్ని కూడా చూడాలి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎంత నలిగిపోయి ఉన్నారు, ఏ ఇబ్బందుల ద్వారా వెళ్తున్నారు. ట్రీట్ దెమ్ లైక్ దాట్. ఎంత మంచి మాదిరి అండి దేవుడు. ఆయన మించిన బోధకుడు ఎవరున్నారు? పరిచర్య చేస్తున్నావు, ఆయన చూసి నేర్చుకో. కాపరిగా ఉన్నావు, ఆయన చూసి నేర్చుకో. బోధకునిగా ఉన్నావు, ఆయన చూసి నేర్చుకో. పరిచారకుడిగా ఉన్నావు, ఆయన చూసి నేర్చుకో. కౌన్సిలర్గా ఉన్నావు, ఆయన చూసి నేర్చుకో. పేరెంట్గా ఉన్నావా, ఆయన చూసి నేర్చుకో. భర్తగా ఉన్నావా, ఆయన చూసి నేర్చుకో. ఎలా డీల్ చేయాలి మనుషులతో. పడుకొనిచ్చాడు, మళ్ళీ 2వసారి పడుకొనిచ్చాడు. తర్వాత మళ్ళా 2వ మారు దేవదూతను పంపాడు. మళ్ళా 2వ మారు వచ్చి మరలా లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం మీకు సిద్ధమైనది. ప్రియమైన సోదరి సోదరుడా,
అలిసిపోయిన నువ్వు దేవుని యొక్క రెక్కల కింద విశ్రాంతి తీసుకో. దేర్ యూ గెట్ స్ట్రెంగ్త్. హౌ టు గో ఇన్ టు ఫ్యూచర్, ఎలా మనం భవిష్యత్తు కొరకు సిద్ధపడగలం? ఆయన దగ్గర విశ్రాంతి తీసుకో. అందుకే దావీదు అన్నాడు, నీ బలిపీఠం కింద ఉన్న పిచ్చుకలు ఎంత ధన్యమైనవి దేవా. నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. బిజీ లైఫ్, స్పెండ్ టైం విత్ హిమ్. దేర్ యూ గెట్ స్ట్రెంగ్త్. అన్నీ మర్చిపో, అన్నీ పక్కన పెట్టేసాయి, దేవుని సన్నిధికి పో. ఇంకా మనుషుల దగ్గర పరిగెత్తొద్దు, వాళ్ళకి వీళ్ళు ఫోన్లు చేయొద్దు, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇది అయిపోయింది, అది వద్దు. దేవుని దగ్గరకు పో, దేవునితో గడుపు, ఆయన మాటలు విను, నువ్వు ఆయనతో మాట్లాడు, రెస్ట్ తీసుకో, రిలీఫ్ అవ్వు. దేవుడు బలాన్ని ఇస్తాడు. సో రెండవదిగా దేవుడు ఏం చేశాడంటే భోజనం ఇచ్చాడు. లేచి భోజనము చేయమని చెప్పాను. ఆ భోజనం దేవదూత ద్వారా సిద్ధపరిచి పంపించాడు. ద గాడ్స్ రిసోర్సెస్, ఎక్స్పీరియన్స్ దట్ రిసోర్సెస్. దేవుని కార్యాలు మనం అనుభవించాలి. సూపర్ న్యాచురల్ వే, ఆర్డినరీ వే కాదు, సూపర్ న్యాచురల్ వే. ప్రభువా, అద్భుత కార్యము జరిగించి నాకు కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. నా జీవితంలో కార్యము జరిగించి నాకు కొంత సైన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. కీర్తనకాడు అంటాడు, దేవ శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు అన్నాడు. శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. లెట్ us pray. ప్రభువా, మీ విశ్రాంతిని నాకు ఇవ్వండి. నా జీవితంలో మీ కార్యాన్ని చూపించండి. తర్వాత అన్నారు ఇక్కడ ఇంకొక విషయం మనం చూద్దాం. ఇదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం వినబడను. ఇక్కడ మీకు ఏం అబ్జర్వ్ అయ్యింది? ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ దేవుడు కొన్ని అనుభవాలు ఏలియాకిచ్చాడు. ఏంటి అనుభవాలు? ఫస్ట్ అనుభవం ఏంటి? 11వ వచనం. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖం ముందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచింది. ఇది మొదటి అనుభవం. బలమైన పెనుగాలి. ఎంత బలమైన పెనుగాలంటే అది ఆ యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను. అంత ఫోర్స్ గాలి వచ్చి ఆ కొండను కొట్టినప్పుడు రాళ్ళు ముక్కలైపోయినాయంట. పల్లెటూరులో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సుడిగాలు వస్తాయన్నమాట. పొలంలో ఉన్నప్పుడు కట్టెలు ఉంటే కట్టెలు నెత్తుకుపోతాయి. కొన్నిసార్లు చిన్న చిన్న రాళ్లను కూడా లేపేస్తాయి. అంత బలంగా వస్తాయి కొన్నిసార్లు. దేవుడు పంపిణీ పెనుగాలికి రాళ్ళు ముక్కలైపోయాయి, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా గాలి దెబ్బ ఎందుకు ప్రత్యక్షము కాలేదు. ఓకే, గాలి అయిపోయింది. తర్వాత గాలి పోయిన తరువాత భూకంపము కలిగాను. కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపం అయిపోయింది. తర్వాత 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను. ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. అగ్ని మెరుపు, ఆ శిలలు చిన్నాభిన్నం చేసే భయంకరమైన బలమైన గాలి, తన కింద ఉన్న భూమిని అదిరిగొట్టి ఆ భయంకరమైన భూకంపం, ఇవన్నీ కూడా ఏలే ఇంతకు ముందే చూసేశాడు. దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ రెవల్యూషన్స్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దోస్ రెవల్యూషన్స్. ఏలియా ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన చేశాడు, కరువు వచ్చింది. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది. కానీ ఇప్పుడు కొత్త రెవల్యూషన్ ఏంటి? మిక్కిలి నిమ్మళమైన, ఇది ఏది అనుభవం చేయలేదు తన జీవితంలో. ఎప్పుడు చూసినా సౌండ్, ఎప్పుడు చూసినా గాలి, ఎప్పుడు చూసినా మెరుపు, ఎప్పుడు చూసినా అగ్ని, ఎప్పుడు చూసినా తుఫాను, ఇవే ఉన్నాయి ఏలియా జీవితంలో. మిక్కిలి నిమ్మళ స్వరం, ఇదే ఫస్ట్ టైం. న్యూ రెవల్యూషన్. గాడ్ గివ్స్ న్యూ రెవల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్. ఫర్ ద అన్‌నోన్ ఫ్యూచర్ హీ ఆల్వేస్ గ్రాంట్స్ న్యూ రెవల్యూషన్. ఆయన ఒక కొత్త ప్రత్యక్షత మనకిస్తాడు. ఇంతకుముందు అనుభవించని ప్రత్యక్షత, అది మనకు కావాలి. ప్రేమని సోదరుడా, ఇక్కడ చాలా మెసేజ్లు ఉన్నాయి మనకు. మిక్కిలి నిమ్మళమైన స్వరం, చాలా మెసేజ్లు ఉన్నాయి. ఒకటి, సేవకునికి ఒక వర్తమానం ఉంది. నువ్వు సేవలో ఉన్నావో, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, నీకు ఒక వర్తమానం ఉంది. ఈ మిక్కిలి నిమ్మళమైన స్వరం కార్యం చేసే స్వరంగా ఉంది. చూడండి కావాలంటే 19వ అధ్యాయం 18వ వచనం, వర్స్ 18. అయినను
ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టకుని ఉండి 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. ఈ దేశానికి ప్రవక్త ఎవరు ఆ కాలంలో? ఏలియా. ముందు వెనక లెఫ్ట్ రైట్ అన్ని తిరిగినవాడు, బోధకుడు, ప్రచారకుడు. కానీ ఏలియాకు కూడా తెలియదు 7,000 మంది ఇంకా ఉన్నారు దేవుడు నమ్మేవారు. ఏలియా అనుకున్నాడు నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేరు. మరి 7,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి ద్వారా మారు మనసు పొందారు? ఎవరు వీరి జీవితంలో కార్యం జరిగించారు? ఏలియానా? కాదు. మరి ఎవరు? ఇంకొక ప్రవక్త? కాదు. మరి ఎవరు కార్యం జరిగించారు? ఇట్స్ ఎ సీక్రెట్ మినిస్ట్రీ. ఏలియా బహిరంగ పరిచర్యను చూస్తున్నాడు, బహిరంగ పరిచర్య. కానీ రహస్యంగా పనిచేసి ఒక మిక్కిలి నిమ్మళమైన స్వరం, ఆ స్వరమే పనిచేసింది వీరి జీవితంలో. ఎలా 7,000 మంది నమ్ముకున్నారు? ఇంతకుముందు అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఆ రాజు దగ్గర పనిచేసి ఆయన కొంతమంది ప్రవక్తలను దాచిపెట్టాడు గుహలో. 50 మందికి వేసి ఒక్కొక్క గుంపును దాచిపెట్టాడు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని దాచిపెట్టారు, దేవుని బోధించి, దేవుని వాక్యాన్ని బోధించి. సీక్రెట్ మినిస్ట్రీ. వీరు బయటకు కనిపించరు. 7,000 మందిని ఎవరు మార్చారు, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు కాపాడారు, ఎవరు బోధించారు, వారి పేర్లు లేవు. కానీ ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ నిలబడి నేను బోధిస్తున్నాను, నేను కనిపిస్తున్నాను. కనిపించని వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు వారిని కూడా వాడుకుంటారు. ఇలా లోకం నశించిపోతుండగా, శేషం తరిగిపోతుండగా, రహస్యంగా పనిచేసి దేవుని కోసం పిల్లల్ని, దేవుని కోసం యవన తరాన్ని, దేవుని కోసం కొలీగ్స్ని సంపాదించేవారు కావాలి. ద సీక్రెట్ మినిస్ట్రీ యు డూ, దట్స్ వాట్ మ్యాటర్స్. దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఏలియా కూడా తెలియదు. మేబీ ఏలియా పక్కన ఒక విశ్వాసం ఉన్నాడని తెలియదు. నేను ఒక్కడే ఉన్నాను అనుకున్నాడు. సూర్యుని ముద్దు పెట్టుకొని వాళ్ళు, బయలుకు మొక్కని వాళ్ళు 7,000 మందిని ఈ రహస్య సేవకులు తయారు చేసి పెట్టారు. నీ చేతిలో ఏముంది? దాన్ని నువ్వు వాడు. సంపద వాడు, ఉద్యోగమా వాడు, జ్ఞానమా వాడు, సంతానమా వాడు, ఇన్ఫ్లుయెన్స్ వాడు. తయారు చేయి దేవుని కోసం. ఒక శేషాన్ని తయారు చేయి, ఒక గుంపును తయారు చేయి. వారు వచ్చి దేవుని మందిరాన్ని కడతారు, వారు వచ్చి దేవుని సేవ చేస్తారు. గొప్ప గొప్ప దేవుని సేవకులు అందరూ కూడా అన్నోన్ పర్సన్స్ ద్వారా వచ్చిన వాళ్ళే. బిల్లీగ్రామ్ అందరికి తెలుసు. బిల్లీగ్రామ్ ఎవరి ద్వారా దేవుని నమ్ముకున్నాడు ఎవరికి తెలియదు, చాలా కొద్ది మందికే తెలుసు. హడ్సన్ టేలర్ అందరికీ తెలుసు. హడ్సన్ టేలర్ ప్రేరేపించిన వారు ఎవరు కొందరికే తెలుసు. విలియం కేర్ అందరికీ తెలుసు. విలియం కేర్ వెనక ఉన్న వాళ్ళు కొందరికే తెలుసు. ఈరోజు మేము ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే దాని వెనక చాలామంది ఉంటారు. చాలా ఉదాహరణలు నేను చెప్పవచ్చు. మాకు అమౌంట్ పంపేవారు, మా కోసం ప్రార్థన చేసేవారు, మమ్మల్ని ప్రేమించేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, మాకు తోడై ఉండి మా మార్గాల్లో నడిచేవారు, సలహాలు ఇచ్చేవారు. నా తోటి సేవకులు అందరు కలిస్తేనే మేము ఇక్కడ. వీరిలో ఎవరు లేకపోయినా కూడా మా జీవితం కొరత పడిపోతుంది. సిద్ధపడలేం, వాక్యాన్ని ఫోకస్ చేయలేం సేవ మీద. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎన్ని ప్రసంగాలు బోధించాను, ఎన్ని దేశాలు తిరిగాను, ఎన్ని రాష్ట్రాలు తిరిగాను, అది కాదు మ్యాటరు. నాకెంతమంది తోడుగా ఉన్నారు, నన్ను ఎంతమంది ప్రోత్సహించారు, వారిని దేవుడు ముందుకు తీసుకొస్తాడు. నా సేవ ఫలితం వారు కూడా అనుభవిస్తారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. సో నీ పార్ట్ ఎంత, నీ భాగం ఎంత, ఎంత సంపాదించావు ఇంతవరకు? ఇక్కడ కాదు, అక్కడ. ఈ మిక్కిలి నిమ్మల స్వరం ప్రవక్తకు తెలియకుండా ఒక శేషాన్ని ఉంచింది. సో రెండవ విషయం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు, మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు, గాలి యందు యెహోవా ప్రత్యక్షత కాలేదు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన? మిక్కిలి నిమ్మలమైన స్వరంలో. ఏం నేర్చుకోవచ్చు ఇక్కడ? ఆడంబరాల్లో దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు, ఆడంబరాల్లో దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు, లైట్లలో దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు.
లక్షలాది జనాంగంలో దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు బయట కనిపిస్తుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది, ఆకర్షణ కనిపిస్తుంది, ఆడంబరం కనిపిస్తుంది, హంగులు కనిపిస్తాయి. క్రిస్మస్ సీజన్. అమెరికాలో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫొటోస్ పంపాడు అనమాట. ఎన్ని హంగులో రోడ్లను అలంకరించారు, చెట్లను అలంకరించారు, బిల్డింగ్లు అలంకరించారు, దేన్ని వదిలిపెట్టలేదు. ఎంత డబ్బు ఖర్చు చేశారో, ఎంత డబ్బు, ఎన్ని డాలర్లు. శ్రీలంకలో వరదలు వచ్చాయమన్నా ఎంతమందికి తెలుసు? చాలామంది సేవకుల మందిరాలు కూలిపోయాయి. ఎంతమంది ప్రార్థించినారు? మాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు శ్రీలంకలో, పంపాడు, అన్నీ పోయినాయి. ఒకవైపు ఆడంబరాలు, అనవసర ఆడంబరాలు. ఏమొస్తుంది? చెట్లను లైట్లతో అలంకరిస్తే ఏమొస్తుంది చెప్పు? ఎవరు చూస్తారు? దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? ఒకవైపు అన్నం లేక, వాళ్ళకి ఆశ్రయం లేక, వానలో తడుస్తూ వాళ్ళు ఇంకొక వైపు. మనకు ఈ హంగులు ఎక్కువైపోయినాయి అన్నమాట, అనవసరంగా ఖర్చు. పిల్లరా, అదే దాంట్లో యెహోవా ప్రత్యక్షం కాలేదు, వాక్యంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అందుకే పేతురు అన్నాడు తన 2వ పత్రికలో, మేము ఆ పర్వతం మీద ఉన్నాం, ఆ మహిమను చూసాం, ఆ మేఘంలో ఉండి ఆ స్వరాన్ని విన్నాం. ఆ మహిమ, ఆ అనుభవాలు కాదు కానీ ఆ వాక్యము. అనవసర ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చు చేయొద్దు. అవసరం ఉంటే ఖర్చు చేయి, లేదా వద్దు. అవసరంలో ఉన్నవాళ్ళు, బట్టలు కొనుక్కోలేని వాళ్ళు, ఆహారం కూడా తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నువ్వు లైట్లు జిగేసుకున్న డబ్బు వాళ్ళ కోసం పెడితే వాళ్ళు 1 పూట 2 పూటలో ప్రశాంతంగా తింటారు, దేవుని స్తుతిస్తారు. ఆ డబ్బు ఖర్చు చేసిన ఆ డబ్బు నీకు అక్కడ భాగాన్ని తీసుకొస్తుంది. మందిరం సొమ్మైనా, వ్యక్తిగత సొమ్మైనా, కుటుంబ సొమ్మైనా ఆలోచన చేసి, ప్రార్థన చేసి వాడదాం. ప్రభువా, నువ్వు దేంట్లో ఉన్నావు, దానికోసం నేను వాడడానికి నాకు సహాయం చేయండి. సో యవనస్తులుగా లేదా వృద్ధులుగా చాలామంది తప్పిపోతూ ఉన్నారు విశ్వాసులు, ఆడంబరాలు చూసి. మీకు కూడా ఒక హెచ్చరిక ఉంది ఇక్కడ. దాంట్లో యెహోవా లేడు, దాంట్లో యెహోవా ప్రత్యక్షము కాలేదు. దేవుని సన్నిధి ఉండే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోండి. డోంట్ గో ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్. మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు స్వరం. ఆ స్వరం ఏలియాను బలపరిచింది, ఆ స్వరం ఏలియాను నడిపించింది, ఆ స్వరం ఏలియాను ప్రోత్సహించింది, బలపరిచింది, ఒక ఆజ్ఞ ఇచ్చింది, దిశానిర్దేశం చేసింది. సో ఇంతకాలం ఏలియా తన మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ ఎడారికి పోవడం తన మార్గం, చెట్టు కింద కూర్చోవడం తన మార్గం, అరణ్యంలో దాక్కోవడం తన మార్గం. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీవు హోరేబుకు వచ్చే. 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. పర్వతం ఎక్కడుంటుంది? హైట్. అరణ్యం ఎక్కడుంటుంది? డౌన్. బెయేర్షెబా కింద ఉంటుంది. ఇజ్రాయెల్ మ్యాప్ చూసినట్లయితే కర్మేలు పర్వతం హైట్ ఉంటుంది, బెయేర్షెబా కింద ఉంటుంది. పైన ఉండేవాడు 18వ వచనంలో పైన ఉన్నాడు. 19 వచ్చేపాటికి కిందకు పోతున్నాడు. తన మార్గం అది. దేవుడు అన్నాడు, కిందకు పోవద్దు, మళ్ళా ఇక పర్వతం. స్వమార్గాలు, స్వ ఆలోచనలు, స్వజ్ఞానం నాశనానికి కిందకు నడిపిస్తాయి. డౌన్ 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 డౌన్. సంఘం గ్రోత్ని మీరు చూడండి, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? క్వాలిటీ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? ఆరాధన పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? ప్రార్థన జీవితం, సువార్త, వాక్యం, తలంపులు, సేవ, ఆదరణ, హాస్పిటాలిటీ, ఆతిథ్యం, పేదవాడిని ఆదుకోవడం పైకి వెళ్తుందా కిందకి పోతుందా? అదే నిర్ణయిస్తుంది నువ్వు చేసే ఆలోచన దేవుని నుండి వచ్చిందో నీ మనసులో నుండి వచ్చిందో. ఒక పని, ఒక పరిచర్య, ఒక ఖర్చు, ఒక సేవ, ఒక వాక్యము చెప్పినప్పుడు, సంఘము కట్టబడి పైకి పొలినప్పుడు అది దేవుని సేవ, దేవుని ఆలోచన. సంఘం డల్ అయిపోయి, లైఫ్లెస్ అయిపోయి, కమర్షియల్ అయిపోయి, చీలికలు వచ్చి నాశనం అయిపోయినప్పుడు
అది మనిషి సేవ, మనిషి ఆలోచన. మార్చండి దాన్ని, ఇంకోసారి నెక్స్ట్ రిపీట్ చేయొద్దు దాన్ని. సో ఫలితాలు చూడండి, ప్రమాణము చూడండి. ప్రభువా, నేను చేసే పని, నేను చేసే నిర్ణయం, నేను చేసే ఖర్చు, నేను చెప్పే బోధ కట్టేదిగా ఉందా, కిందకి వెళ్ళేదిగా ఉందా? సుమార్గం, ఆలోచన కిందకి వెళ్ళింది. దేవుడు అన్నాడు, గో అప్, పైకి వెళ్ళు. మళ్ళా స్వప్రార్థన చేశాడు. ఏంటి స్వప్రార్థన? పరిస్థితులు అయిపోయినాయి, దేవా నన్ను చంపు. ఏలేకు సావు వచ్చిందా? ఏలేకు? బైబిల్లో కొంతమంది చనిపోలేదు. ఎవరెవరు? హనోకు నన్ను చంపన్నాడు, సావు రాలేదు. మన స్వప్రార్థన ఆల్వేస్ ఫూలిష్నెస్, మూర్ఖంగా ఉంటుందన్నమాట. దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా ఉంటుంది మనం చేసే ప్రార్థన. దేవుని ప్రణాళిక ఏంటి? ఏలియా పట్ల నువ్వు సావకూడదు, ఎప్పుడు బతికుండగానే ఆరోహణం అవ్వాలి. స్వప్రార్థన ఏంటి? నేను చచ్చిపోవాలి. కంప్లీట్ అగెన్స్ట్. మనం నిరాశలో చేసే ప్రార్థన, మాట్లాడే మాటలు, మన ప్రేరేపణ ద్వారా చేసే ప్రార్థనలు దేవునికి ప్రణాళికలకు వ్యతిరేకంగా ఉండేవిగా ఉంటాయి. సో రెండవదిగా, దేవుడు పనిచ్చాడు, తర్వాత విశ్రాంతినిచ్చాడు, టేక్ రెస్ట్. భోజనం ఇచ్చాడు, గెయిన్ స్ట్రెంగ్త్. నా స్వరాన్ని విను, ఆడంబరాలకు పోవద్దు, నేను ప్రత్యక్షమయ్యే స్వరాన్ని విను. స్వమార్గాలు తీసివేయి, స్వప్రార్థనలు తీసివేయి, ఆయన ప్రణాళికకు తగినట్టు ప్రార్థన చేసుకో, రహస్య సేవ చేయి, ఆ సేవలో భాగమై ఉండు, ప్రోత్సహించు మినిస్ట్రీని, నీ వల్ల అయింది నువ్వు చేయి, దేవుడు ఫలితాలు ఇస్తాడు. తర్వాత అన్నాడు, నువ్వు వెళ్ళు, అపాయింట్ సంబడి. ఇది చూసుకుని మనం ముగించుకుందాం. 15వ వచనం, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గంన దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడని యోహుకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే హోలవాడైన షాపాతు కుమారుడని ఎలీషాకు అభిషేకం చేయము. సో బీ టాట్స్ బేరర్, ట్రాన్స్ఫర్. నీ సేవ ఇతరులకు అందించు. నువ్వు వెళ్ళే లోపే నువ్వు చేసే సేవను ఇతరులకు అందించు. వృద్ధుడై చనిపోయిన తర్వాత ఖాళీ పెట్టిపోవద్దు. ట్రైనర్ చేయి. చాలాసార్లు చెప్పాము మన సంఘాల్లో, నువ్వు సింగరా, ఒక సింగర్ని తయారు చేసుకో. నీకు వాయిద్యాలు వాయిస్తున్నావా, ఒక వాయించేవాడిని తయారు చేసుకో. నువ్వు లేనప్పుడు ఆయన కూర్చొని వాయించాలి, నువ్వు లేనప్పుడు ఆయన పాడాలి. నువ్వు బోధకుడివా, ఇంకొక బోధకుని ప్రోత్సహించుకో. నువ్వు డీకన్వా, ఇంకొక పని చేసేవాడిని ప్రోత్సహించుకో. నీకు దాతృత్వం ఉందా, మరొక దాతృత్వాన్ని ప్రోత్సహించుకో. నీ ప్లేస్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. చాలాసార్లు ఏమవుతుందంటే, సంఘంలో వరాలు కలిగిన వాళ్ళు, తలాంతులు కలిగిన వాళ్ళు చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అంత ఖాళీ, ఎవరు ఉండరు, వెతికితే ఎవరు కనిపించరు. నువ్వు చేసిన మినిస్ట్రీ అది ఇంపర్ఫెక్ట్గా ఉంది, ఫిలప్ చేసుకో. సో ఏలియా తాను వెళ్ళిపోకముందే తనకు మారుగా ఒక ప్రవక్తని, ఆ రాజుకు ప్రతిగా ఇంకొక రాజును నియమించిపోయాడు. సో ఏలియాకు హాని చేయాలని ఒక రాణి ఆలోచన చేసింది, చంపేస్తానంది, ఆమె చచ్చిపోయింది. చంపేయాలనుకున్న ఏలియాకు మాత్రం చావు ఎప్పుడు రాలేదు. బెదిరించేవారు, ఎదురు తిరిగేవారు, అన్యాయం చేసేవారు, వాళ్ళు విత్తింది వాళ్ళు కోస్తారు. దేవుళ్ళో నిలబడుండు, నీ ఫలితం నీకుంటుంది. రాజ్యం చేసిన వాళ్ళు ఎప్పుడు సింహాసనం మీద ఉండరు. ఒక్క రాత్రిలో దేవుడు నెబుకద్నెజర్ను కూలదోశాడు. సో మోడీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నెతన్యూ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళందరూ దేవుడు నియమించిన వారు. దేవుడు ఉంచాలనుకుంటూ ఉంచుతాడు, తీసేయాలనుకుంటూ తీసుకుంటాడు. మన పని మనం చేద్దాం. పిల్లరా, దేవుని వాక్యం మనకు అందించబడి ఉండగా దేవుడు ఏ విషయాల ద్వారా మనతో మాట్లాడో పరిశీలన చేసుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. తల వంచి ఉండగా విన్న వాక్యాన్ని మనం మనవి చేసుకుందాం. దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దాన్ని పాటించడానికి ప్రభు దగ్గర సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ధ్యానించిన ప్రతిసారి నూతన ప్రత్యక్షత మీరు అనుగ్రహించే దేవుడు. మమ్మల్ని వెతికినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కలుసుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని సేవించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడినందుకై స్తుతిస్తున్నాం. మమ్మల్ని పంపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ స్థితిని చూసుకొని, మా కుటుంబ పరిస్థితిని చూసుకొని, మా భవిష్యత్తు తలంచుకొని మేము నిరాశపడేవారిగా, చావును కోరేవారుగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. స్వమార్గాల్లో నడవకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో విశ్రాంతి పొందడానికి కృప చూపించండి.